క్రియలు లేని విశ్వాసము మృతము. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయాలు చాలా దూరముగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. అందుకని నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది సత్యారాధన అవుతుంది, లేకపోతే వ్యర్థారాధన అవుతుంది అని దేవుడు చెప్పకనే చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, మీ అందరికీ సంగతులు తెలుసు. నేను కేవలము జ్ఞాపకం చేస్తున్నాను, మీతో పాటు నేను జ్ఞాపకం చేయబడుతున్నాను. మనందరం కలిసి సత్యారాధన చేద్దాం. వ్యర్థమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వద్దు. వ్యర్థముగా సొమ్ములు ఖర్చు పెట్టొద్దు. వ్యర్థముగా సమయాన్ని ఖర్చు పెట్టొద్దు. వ్యర్థముగా సామర్థ్యాన్ని అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టొద్దు. అర్థవంతమైన భక్తి చేద్దాం. అర్థవంతమైన నాయకులను ఎన్నుకుందాం. అర్థవంతమైన సంఘాలకు వెళదాం. దేవుని సన్నిధిలో విశ్వాస విధేయతలతో దేవుని సేవలను జరిగిద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.